హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాహిదా షేక్. ఈరోజు వీడియోలో మనం జనరల్గా ఇంట్లో వాడుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్లో వెల్లుల్లి ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లి తీసుకున్న తర్వాత వెల్లుల్లి రవ్వల్ని ఇలా సపరేట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాగా ఎండ తగిలిన చోట కింద వేయాలి ఫ్రెండ్స్. కింద వేస్తే బాగా ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఇలా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా పొట్టు బాగా దానంతకు అదే పొట్టు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కొందరైతే ఆయిల్ యూస్ చేస్తారు, పిండి యూస్ చేస్తారు. అదంతా వేస్ట్ ఫ్రెండ్స్. ఏం యూస్ చేయకుండా కూడా ఇలా బాగా పొట్టు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఏం యూస్ చేయలేదు, క్లారిటీగా చూపిస్తున్నాను. ఇలా పొట్టు బాగా దానంతకు అదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఎండలో ఎండితేనే అంత పొట్టు వచ్చేస్తుంది. ఇంకా కొంచెం మేము దానికి యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే అదంతా ఎండిన తర్వాత ఆ రోజే సాయంత్రము మేము కవర్లోనైనా చిన్న సంచిలోనైనా నేలకు వేసి కొట్టాలి ఫ్రెండ్స్. అంతే, బాగా కొట్టకూడదు, చిన్నగా కొట్టాలి. కొట్టిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నీట్గా వెల్లుల్లి రవ్వలు నీట్గా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మేము కొట్టిన తర్వాత ఆ పొట్టును ఈ వెల్లుల్లి రవ్వలను సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సపరేట్ చేసిన తర్వాత ఇలా నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అయితే ఇంట్లో ఎక్కువ పని అయి ఉండి పేస్ట్ రెడీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, ఇంకా చిన్నపిల్లల తల్లులకి, జాబ్ చేసుకునే లేడీస్కి టైం సరిపోదు ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఇలా ఈజీగా ఈ పేస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.